తులారాశి వారి గురించి కళ్ళు చెదిరేటటువంటి కొన్ని నిజాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి వారు మీరు ఈ వీడియో వినటం వల్ల మీకు అంటే మీ జీవితంలో విషయాలు ఇంత దగ్గరగా ఎలా అర్థమయ్యాయి అన్న ఆ విషయాలను వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. అంత దగ్గరగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ ఆలోచనలు ఉంటాయి. వాటిని మీరు సరిజేసుకోగలిగితే అంటే అందులో కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని మీరు మారాలి. మారకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మార్పులు, చేర్పులు చేసుకోవటానికి బాగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిదేంటంటే రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతిగా శుక్రుడు. అంటే శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, ఆస్తి, అంతస్తు, ధనము, బంగారము ఇలాంటివన్నీ కూడా వీరి జాతకంలో చాలా వరకు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరికైనా కొంతమందికి అది కూడా మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. చాలా తక్కువ మందికి డబ్బు లేని వాళ్ళు ఉండవచ్చేమో. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం వీరికి స్థిరాస్తులు అంటే వీరు పుట్టుకే కాస్త బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో పుడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరి జాతకమే ఒక అదృష్టపు జాతకంగా చెప్పుకోవచ్చు. అయితే వీరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే భిన్నత్వం రకరకాలుగా ఉంటుందన్నమాట. వీరు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ఉంటారు. అయితే పెద్దగా తల్లిదండ్రులతో అనుబంధం అనేది ఈ తులారాశి వారికి ఉండదు. కావాలంటే మీరు గమనించుకోండి. ఎవరికైనా కొంతమందికి వీరికి తల్లిదండ్రుల మీద ప్రేమ 100% ఉంటుంది. ఉంటుంది కానీ అనుబంధం పెద్దగా ఉండదు. వీరు ఏంటంటే ఎక్కువగా అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, చిన్నమ్మల దగ్గర ఇలాగా బంధువుల తరపుల కొంచెం వారితో బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే వీరి తల్లిదండ్రులొచ్చేటప్పటికి వారు కూడా కొంచెం ఉద్యోగాల్లో బిజీగా ఉండటం అవ్వచ్చు. ఇట్లా వారి పనుల్లో వ్యాపార రీత్యా అవ్వచ్చు. అట్లా బిజీగా ఉండటం వలన కొంచెం వీరి మీద ధ్యాస అనేది వారికి తక్కువగా ఉండటం వల్ల వీరేంటంటే వాళ్ళకు దగ్గరవుతా ఉంటారనమాట. అంటే వీరు చూపించలేని ప్రేమాభిమానాలు అలాంటివన్నీ కూడా వీరికి వాళ్ళ దగ్గర అందుతాయి కాబట్టి వీరికి ఆ చిన్నప్పటి నుంచి ఏర్పడిన అనుబంధం ఏంటంటే పెద్దయినాక కూడా అంతే కొనసాగుతూ ఉంటుంది. వారికి ఇప్పటికి కూడా ఏంటంటే వారి మీద ప్రేమ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. తల్లిదండ్రుల కన్నా. తల్లిదండ్రులని ఏంటంటే చూస్తారు, చేస్తారు. కాకపోతే ఎక్కువగా అనుబంధం అనేది వారితో ఉంటుందన్నమాట. ఇట్లా ఇక తర్వాత నుంచి వారికేంటంటే చదువు విషయంలో మనం గమనించుకున్నట్లయితే చదువు కూడా ఈ తులారాశి వారికి పెద్దగా అబ్బదు. వారి యొక్క తల్లిదండ్రులేంటంటే వీరిని బాగా చదివిచ్చాలి, ఒక మంచి ఉద్యోగాలు తెప్పించాలి అని చెప్పేసి ఎదురు చూస్తా ఉంటారు. కానీ వీరికేంటంటే చదువు మీద కాస్త ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొంచెం మందలిస్తా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి నచ్చవు. అంటే కొంచెం యాక్టివ్‌గా, స్పీడ్‌గా ఇలా ఇలా ఉండే చురుకుగా ఉండటం ఇలాంటివన్నీ ఆటలు, పాటలు బాగా సరదాగా ఉన్నటువంటి వ్యక్తులనమాట. ఇక చదువు అనేది వీరికి సరిగ్గా అబ్బక వీరు కాస్త వ్యాపారం ఫీల్డ్‌లో, ఇక పనుల్లో అలాంటి వాటిట్లో ఆ విషయం తల్లిదండ్రులకు అర్థమైపోయి ఇక పనుల్లో పడేస్తా ఉంటారనమాట. సరే చదువెటు రావటం లేదు. కనీసం పనుల్లోనన్నా వారికి నచ్చిన దాంట్లో ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది గదా! అని చెప్పి అన్ని రకాల పనులు చేపిస్తా ఉంటారనమాట. ఇక తర్వాత వీరికేంటంటే తండ్రి తరపున చేసేటటువంటి పని ఇక వీరు కొనసాగించటం అంటే అందులో మెళకువలు నేర్చుకోవటము, ఆ పనికి వెళ్ళటము, నలగటము, చేయటము ఇట్లాంటివన్నీ కూడా వాటిట్లో చేయి తిరగటం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్లా ఎక్కువ శాతం అంటే ఉద్యోగస్తులు కూడా ఉండొచ్చండి. కాకపోతే ఎక్కువ శాతం వ్యాపారాలు చేసుకుంటా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. ఇంకా ఈ తులారాశి వారి వివాహం విషయానికొచ్చేటప్పటికి, వివాహ విషయంలో వీరికేంటంటే లైఫ్ ఒక కొత్తగా స్టార్ట్ అయ్యిద్దని చెప్పుకోవచ్చనమాట. వివాహం కాకముందల జీవితం ఒకటైతే, వివాహం అయిన తర్వాత నుంచి జీవితం అనేది ఇంకొక ఎత్తుగా ఉంటుందనమాట. వివాహమైన కాడి నుంచి వీరికేంటంటే, వీరిలో ఉన్నటువంటి అసలు మనిషి బయటికి రావటం అనేది జరిగిద్దనమాట. వీరికేంటంటే పెద్దగా తల్లిదండ్రుల దగ్గర అనుబంధం అనేది లేకపోవటం వలన, వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిని జీవితం అనుకోని బతికేస్తా ఉంటారు. అలాగే ఉండాలి. అది ఏ మాత్రం కూడా తప్పు లేదు. అయితే అందరికీ ఇలాంటి ఆలోచనలు రావండి. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి మీద అనుబంధం గనక అంటే నాది, నా వస్తువు అనని ఒక బంధం అనేది ఏర్పరుచుకుంటే, ఇక వారేంటంటే బాగా లోతుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల
సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లేకపోవటం, ఇలా మీకేదైనా సమస్యలుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. ఫోన్‌లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అలాగే గురువుగారు వయసులో కూడా పెద్దవారు కాబట్టి వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానము, చేసేటటువంటి పూజల యొక్క ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా అందుతుంది కాబట్టి గురువుగారికి ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఇక అట్లా ఈ తులారాశి వారేంటంటే, నాది అనే ఫీలింగ్ గనక ఒక్కసారి వచ్చింది అనంటే, నాది అని చెప్పేసి ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి మనిషిని వీళ్ళు అనుకోరండి. ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా పూర్తిగా నా అని అనుకోరు. అనుకుంటారు. కన్నారు, పెంచారు కాబట్టి వారి మీద ఉండే అభిమానం వారి మీద ఉంటుంది. కానీ నా అనే మనిషి పూర్తిగా రావటం అంటే, అది వీరు పూర్తిగా ఒక భాగస్వామి విషయంలోనే అలా అనుకోగలుగుతారు. అలాగే వారి యొక్క సంతానం విషయంలో అనుకోగలుగుతారనమాట. ఇక భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, నాది, నేను అంటే మేమిద్దరం వేరు వేరు కాదు. శరీరాలు వేరైనప్పటికీ కూడా మనసు అనేది ఒకటే అన్నట్లుగా ఇక నా మనిషి నన్ను నమ్ముకొనొచ్చారు. నన్ను పెళ్లి చేసుకున్నారు. నా కోసం తల్లిదండ్రులందరిని వదిలేసొచ్చారు. అంటే అటు పెద్ద మనుషుల సమక్షంలో అందరి అంగీకారంతో అంటే వీరి యొక్క స్పీడ్‌ని చూసి తల్లిదండ్రులేంటంటే ప్రేమ వివాహాలు చేసుకుంటారేమోనని సందేహపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రుల ఆలోచనను కూడా పక్కన పెట్టేసేసి వీరు పెద్దలు కుదిర్చినటువంటి వివాహాన్ని చేసుకుంటారనమాట. అలాగా చేసుకున్న వ్యక్తితో కూడా చాలా సంతోషంగా, చాలా ప్రేమగా ఉంటారనమాట. ఇక నా మనిషి, నాకు దేవుడిచ్చినటువంటి మనిషి, దేవుడు నా జీవితంలోకి పంపించినటువంటి మనిషి. కాబట్టి ఇక ఆ వ్యక్తినేంటంటే, ఆ వ్యక్తి వీరిని చేసుకున్నటువంటి వ్యక్తి పుట్టిళ్ళ కాడ ఎంతవరకు సుఖపడ్డారో మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇంత బాగా వారికి పుట్టింట్లో మాత్రం ఖచ్చితంగా జరగదు. పుట్టింట్లో ఉంటే 17 ఏళ్ళు, 18 ఏళ్ళే. కానీ వీరి వివాహ జీవితము నిండు నూరేళ్ళు ఈ వ్యక్తితో ముడిపడి ఉందనమాట. కాబట్టి సంతోషాలు, సంబరాలు అంటే ఇక వారికేంటంటే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా సరే కొండ మీద కోతినైనా సరే తెచ్చివ్వాలన్నట్లుగా వీరి ఆలోచన. అంటే వారికి తిండి విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా వారు నోరు తెరిచి అడగాల్సిన పని లేదు వీరి జీవిత భాగస్వామి. ఆ మనసులో అనుకునేదేదో వీరు ముందుగానే తెచ్చి వీళ్ళ కళ్ళ ముందు ఉంచుతూ ఉంటారనమాట. ఎందుకంటే నా మనిషి అనే ఫీలింగ్ అనమాట. నా భార్య అలాగా అలాంటి ఆలోచనలతో వీరేంటంటే పూర్తిగా ఇక వారి లోకంలో బ్రతుకుతూ ఉంటారనమాట. ఇట్లా ఇక ప్రతిసారి చిన్న చిన్న గొడవలు వస్తా ఉంటాయి. చిన్న చిన్న భార్యాభర్తలన్న తర్వాత ప్రేమలు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న సరదా గొడవలు వచ్చినా కూడా అవి కూడా ప్రేమతో వచ్చే గొడవలు కాబట్టి వారి మధ్య అనుబంధం అనేది ఇంకా పెనవేసుకుపోతుందనమాట. ఇక వీరి యొక్క ప్రేమకేంటంటే పుట్టింట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా మర్చిపోయే స్థితికి అవతల భాగస్వామి చేరతారనమాట. అంత ప్రేమను చూపిస్తారు. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ఇంత ప్రేమను ఎవ్వరూ కూడా చూపించల. కానీ అలాంటి భర్త దొరకటం వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చనమాట. అంటే అసలు లైఫ్ కూడా చాలా రిచ్ లైఫ్ ఇస్తారనమాట. అంటే కార్లు, బంగ్లాలు అసలు దేంట్లో కూడా మంచి రిచ్ లైఫ్ అది. అది చాలా కాస్ట్‌లీ లైఫు. వాళ్ళు కలలో కూడా మాకింత అదృష్టం ఉందా అని చెప్పేసేసి వారి పుట్టిళ్ళ తరపు వాళ్ళు ఆశ్చర్యపోవటమే ఒక ఎత్తుగా సరిపోతూ ఉంటుందనమాట. అంత రిచ్ లైఫ్‌ని ఈ తులారాశి వారు వారి యొక్క భాగస్వామికి అందిస్తూ ఉంటారనమాట. అలాగా అంటే చాలా ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అలా చిన్నా చితక గొడవలు అంటే ఆఖరికి ఆ స్త్రీకి గర్భిణీ వచ్చినటువంటి సమయంలో కూడా అప్పటికి కూడా భార్యను పుట్టిళ్ళకు పంపించటం ఇష్టం లేక వారి దగ్గరే ఉంచుకొని సేవలు చేసుకొని తల్లిలా, తండ్రిలా, భర్తలా, తోబుట్టువులా అన్ని రకాలైనటువంటి సేవలు చేసేటటువంటి అదృష్టం కూడా ఈ తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామికి ఉందని చెప్పుకోవచ్చనమాట. నిజంగా తులారాశి వారిని జీవిత భాగస్వాములుగా ఎవరైతే పొంది ఉంటారో వారు నిజంగా
కోటి జన్మల అదృష్టం ఉంటేనే తులారాశి వారిని మీ జీవితాల్లోకి తెచ్చుకోగలుగుతారనమాట. ఎందుకంటే తులారాశి వారి జీవితం అప్ అండ్ డౌన్స్ అవుతా ఉండొచ్చండి. కానీ వారి జీవితంలో ఎక్కడా కూడా వెలితి లోపాలు అనేవి ఉండవు. పైకి వెళ్ళినప్పుడు, ఎదిగినప్పుడు ఎంత సుఖాలైతే మీరు అనుభవిస్తారో, తక్కువలో ఉన్నప్పుడు గూడా ఏమాత్రం తక్కువగా అయితే మీరు బ్రతకరనమాట. వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి జీవితాంతం కూడా హ్యాపీగా జరిపేటటువంటి ఆ టాలెంటు అనేది ఈ తులారాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనమాట. అలా ఈ తులారాశి వారి జీవితం అనేది చాలా వరకి కూడా వివాహం తర్వాత ఒక కొత్త లైఫ్ అనేది వీరు మొదలుపెట్టుకుంటారు. కాబట్టి వీరికి వివాహం అనేది చాలా బాగా కలిసి వస్తుందనమాట. భార్యని అంటే భాగస్వామిని ఎవరన్నా ఒక మాట అన్నా కూడా వీరు భరించలేరనమాట. ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో కూడా వారు కష్టపడేది మొత్తం, వారు ఆలోచించేది మొత్తం, వారి ప్రేమ మొత్తం వారి యొక్క భాగస్వామికే సొంతం. వారి ఆ స్థానాన్ని ఎంత గొప్పగా చూసుకునే వాళ్ళకి కూడా వీరు ఇవ్వలేరు. అంటే బయటేంటంటే కొంతమందికి పరిచయాలనేవి జరుగుతూ ఉంటాయి. చాలామంది వ్యక్తులను కలుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి స్థానాన్ని అంటే భార్య స్థానాన్ని వీరు ఎవ్వరికీ కూడా ఇవ్వలేరనమాట. కొంతమందేంటంటే భార్యల కన్నా కూడా బయట ఎక్కడన్నా ప్రేమలు ఎక్కువగా దొరికితే కొంచెం భార్యలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదండి. బయట ఎంతమంది ఎంత ప్రేమలు చూపించినా సరే భాగస్వామి విషయంలో, భార్య విషయంలో మాత్రం వీరు ఎప్పటికీ రాజీ పడరు. భార్య తర్వాతే ఏ ప్రపంచమైనా, ఏ ప్రేమైనా, ఏ అదృష్టమైనా సరే. అలా ఏదైనా సరే భార్య చుట్టూతా తిప్పి పడేస్తా ఉంటారనమాట. అంత గొప్పవారుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి వీరు చేసినటువంటి ఒకే ఒక్క పొరపాటు అది. మరి మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు అంత ప్రేమగా బ్రతుకుతున్నప్పుడు బయట వాళ్ళ విషయాల్లో అంటే బయట వాళ్ళని కదిలించుకోవటం తప్పు కదండి మరి. ఇప్పుడు బయట అంటే మీ మనస్తత్వం ఏంటన్నది మీకు తెలుసు. ఎదుటి వారికి తెలీదు. ఈ తులారాశి వాళ్ళని చూస్తానికి చాలా అందంగా, హుందాగా ఉంటారనమాట. అలాంటప్పుడు వేరే వాళ్ళని నమ్మించాల్సినటువంటి అవసరం మీకేముంటది చెప్పండి? మీరు భార్యే అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కదా! భార్యని అన్యాయం చేసినట్లే అవుతుంది కదా! మరి భార్యని అన్యాయం చేయకూడదు అని అన్న విషయం అంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ తులారాశి వారిలో కొంతమందికి తెలియవా? ఇవి అందరికీ వర్తించవండి. కొంతమందికి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటామనమాట. అలాంటప్పుడు అలాంటి ప్రేమను మీరు అంటే కొంతమంది వేరే ఎవరికైనా మీరు పంచినప్పుడు వాళ్ళు కూడా మీ నుంచి ఇదే కోరుకుంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు అలాంటి ప్రేమలో కాస్తో కూస్తో మీరు అవతల వ్యక్తులకు చూపించినప్పుడు వారు మీ దగ్గర నుంచి ఇంకా గొప్ప ప్రేమను కోరుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఏది ఏమైనా సరే బయట వ్యక్తులను కదిలించుకోవటం అనేది చాలా తప్పనమాట. ఎందుకంటే అవతల వాళ్ళ వ్యక్తుల పరిస్థితులు ఎలా ఉంటాయి ఎందుకంటే అంతా బాగుంటే ఎవ్వరితో పరిచయాలనేవి పెంచుకోరండి. ఏదన్నా సమస్యల్లో ఉన్నవారు మాత్రమే పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు గమనించుకోండి. అంటే ఫ్యామిలీ లైఫ్ అది సరిగ్గా లేని వాళ్ళవ్వచ్చు, భర్త సరిగ్గా లేని వాళ్ళో లేదా భార్యలు సరిగ్గా లేని వాళ్ళో ఇలాంటి వారేంటంటే కొంచెం బయట వారిని కదిలించుకుంటూ ఉంటారనమాట. అది వారి ఆలోచన విధానం అలా ఉంటుంది వారి పరిస్థితులను బట్టి. కానీ వారు చేసేది కూడా తప్పు అని వారికి తర్వాత ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వారికి ఆ విషయాలనేవి అర్థమవుతాయనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మనకు దొరికినటువంటి భాగస్వామితోటే మన జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే బయటి వస్తువే మనది కానప్పుడు బయట మనుషులు మన వాళ్ళు ఎలా అవుతారు? మనిషి మన సొంతం కావచ్చేమో కానీ వారి యొక్క మనసుల్ని మాత్రం మనం ఎప్పుడూ సొంతం చేసుకోలేమనమాట. అలాగే ఈ తులారాశి వారి జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు, పరిచయం అవుతారు. వీరు కూడా కాస్తో కూస్తో ప్రేమను చూపించడం అనేది జరుగుతుంది. వారేంటంటే బలహీనమైనటువంటి మనసులు, బలహీనమైనటువంటి పరిస్థితుల వల్ల వారు కూడా ఈ తులారాశి వారి మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం వేరు కదా! మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భార్య అంటే భాగస్వామే ప్రపంచం. అది కరెక్టు. అది అలాగే ఉండాలి. భాగస్వామిని ఖచ్చితంగా ప్రేమించాలి. అది మీ మనసుకు తెలుసు. తెలిసినప్పుడు వేరే వాళ్ళెవరైనా కదిలించినా కూడా లేదండి మేము మా కుటుంబాన్ని తప్ప ఎవ్వరిని ప్రేమించలేము. కాబట్టి మీరు మమ్మల్ని కదిలించటం
అనవసరం అనని చెప్పేసి మొఖానికి చెప్పగలగాలి. ఎందుకంటే తెలియకుండా మీరు మీ జీవిత భాగస్వామికి అన్యాయం చేసినట్లు ఒకటి. ఆ విషయం మీకు తెలిసి యువతల వ్యక్తుల్లో ఆశలను పెంచడం ఇంకొక తప్పు. ఇలా 2, 3 తప్పులు అంటే ఇద్దరు వ్యక్తుల విషయంలో మీరు తప్పు చేసినటువంటి వారవుతారనమాట. అంటే ఇద్దరు వ్యక్తులని మీరు బాధ పెట్టినటువంటి వారవుతూ ఉంటారనమాట. కాబట్టి ఎటు జీవిత భాగస్వామికి మీరు తెలియనివ్వరు. ఎందుకంటే వారే మీ ప్రపంచం కాబట్టి అవతల వ్యక్తి సేఫు. అంటే మీ జీవిత భాగస్వామి సేఫు. ఇలాంటివన్నీ ఎదుటి వారికి తెలుసుకోవాల్సినటువంటి కర్మెందుకండి? మీరు పరిచయం అవ్వకపోతే వారు బ్రతికేదో వారు బ్రతుకుతూ ఉంటారు గదా! వారిని కొత్త వ్యక్తిని పరిచయం చేసుకొని, మీ జీవిత భాగస్వామి యొక్క గొప్పతనాలన్నీ వీరికి చెప్పటము, లైఫ్ అంటే వైఫే అన్నట్లుగా మీరేంటంటే పరిచయమైనటువంటి వ్యక్తికి మీరు గొప్పలు చెప్పటం, పొగడ్తలు చెప్పటం ఇలాంటివన్నీ కూడా ఎంతవరకి కరెక్టు? ఇలాంటి విషయాలనేవి ఎంతవరకి కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ జీవిత స్వామి కాబట్టి మీరు ఓకే. ఖచ్చితంగా జీవిత భాగస్వామిని ప్రేమించాలండి. మనల్ని నమ్ముకొని వచ్చే మనిషి కాబట్టి ప్రేమించాలి, ఆరాధించాలి, పూజించాలి. తప్పు లేదు. అలాంటప్పుడు ఇంకొక వ్యక్తిని మనుషులను మనుషులుగా పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మీ జీవిత భాగస్వామి మనిషే. అలాగే మీరు పరిచయాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి మనిషే. అలాంటి ఒక వ్యక్తితోటి ఇంకొక వ్యక్తి గురించి పొగడ్తలు చెప్పేసేసి అవతల వ్యక్తిని తక్కువ చేయటం అనేది ఎంతవరకి కరెక్టు? అంటే మీరు చూపించినటువంటి కాస్తో కూస్తో ప్రేమకి అవతల వాళ్ళు కూడా మీ మీద ప్రేమ అనేది పెంచుకుంటూ ఉంటారనమాట. అలా పెంచుకుంటున్న విషయం మీకు కూడా తెలుసు. తెలిసినప్పుడు మీరు అసలు ఇలాంటివి చేయటం ఎందుకు? అది తప్పు కదా! కానీ అలాంటివి చేసి పైగా మళ్ళీ మీ జీవిత భాగస్వామి గురించి వారికి పొగడ్తలు చెప్పటము, అది ఇదని చెప్పటము, ఇంకా అంటే ప్రేమలు పెంచుకోవద్దు. ప్రేమంటే కేవలం ఒక భాగస్వామికే సొంతం. అంటే ప్రేమంటే కేవలం ఒక పెళ్ళాం మీదే చూపించాలి. ఇక ఎవ్వరి మీద చూపించకూడదు అనేటటువంటి ఈ గొప్ప గొప్ప పాఠాలు మీరు ప్రేమించినటువంటి అంటే మిమ్మల్ని మీరు నమ్మించినటువంటి వ్యక్తికి చెప్పటం అవసరమా? అది మీరొక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే మనిషి పరంగా మీ జీవిత భాగస్వామి కాబట్టి మీకు ఓకే. కానీ అవతల వ్యక్తిని మనసును బాధ పెట్టే హక్కు మీకు లేదు కదా! ప్రేమను భార్యకే పంచాలి అని తెలిసినప్పుడు భార్యను మాత్రమే మీరు అంటే ఎవ్వరిని కదిలించకూడదు. ఎవ్వరి జీవితాల్లోకి వెళ్ళకూడదు. తెలిసి తెలియక ఎవరన్నా మీ జీవితాల్లోకి వచ్చినా కూడా వాళ్ళకు ముందుగానే ఒక నమస్కారం పెట్టేసేసి పంపించేసేయాలి. మీ జీవితంలోకి తొంగి చూసేటట్లుగా చేయకూడదు. అలా కాకుండా పిలిచి మరీ ఆహ్వానించుకొని మీరు అవతల వ్యక్తికి మీ జీవిత భాగస్వామి గురించి గొప్పలు, ప్రేమంటే కేవలం పెళ్ళానికే పంచాలి. ఇలాంటివన్నీ కూడా తప్పు అనని చెప్పేసి అవతల వ్యక్తిని ఒక ఇదిలోకి తీసుకొచ్చేసి మీరు ఇలాంటి పాఠాలు నేర్పించడం అనేది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి భార్య అయినా లేకపోతే బయట వారైనా ఎవ్వరినైనా సరే బాధ పెట్టే హక్కు ఎవ్వరికీ లేదండి. భార్యను ప్రేమించటం అది మీ కర్తవ్యం. మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి. అలాగే బయట వ్యక్తులను బాధ పెట్టే హక్కు మీకు లేదు. అన్నీ తెలిసి వస్తారా? అది వేరే విషయం. అది వాళ్ళ కర్మ అనుకోవాలి. కానీ తెలిసి తెలియని వ్యక్తులు ఎదుటివారి మీద ఆశలు పెంచుకుంటున్నప్పుడు, అలాంటి వారిని మీ గురించి మీకు తెలుసు కదా! అంటే మీ ప్రేమను మీ భార్యకి మాత్రమే పంచుతారు కదా! అలాంటప్పుడు వేరే వ్యక్తులను మీరు కదిలించకూడదనమాట. కదిలించకుండా వాళ్ళు ఒకవేళ తెలిసి తెలియక కదిలిస్తున్నా కూడా వద్దు అని చెప్పేసేసి పంపించేసేసేయాలి. అలా కాకుండా అవకాశాలను ఉపయోగించుకొని అవతల వ్యక్తుల మనసులతో ఆడుకోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటే మీరు పెళ్లి కాని వాళ్ళు అనుకోని కదిలించవచ్చు. వారి పరిస్థితుల వల్ల కదిలించవచ్చు. అలా చేయటం అనేది చాలా పొరపాటు కాబట్టి తులారాశి వారు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పొరపాటు ఇక్కడేనండి. ఇది అందరికీ అని మనం ప్రత్యేకంగా చెప్పము. కొంతమంది విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అంటే అవతల వ్యక్తుల మనసులు ఎలా ఉంటాయంటే ముక్కలు ముక్కలు చేసేస్తారు వీళ్ళు. చాలా బా అవతల వ్యక్తి యొక్క మనిషి బాధకు కారణమవుతూ ఉంటారనమాట. కాబట్టి దయచేసి తులారాశి వారు ఈ వీడియో చూసేవాళ్ళు కనీసం కొంతమందైనా మీరు ఇలాంటి పొరపాటు మీ జీవితంలో జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేసి ఆ పొరపాటును సరిచేసుకోండి. జీవితం అంటే భాగస్వామినే ప్రేమించాలన్న విషయం తెలుసు కదా! తెలిసినప్పుడు ఇక బయట వాళ్ళని ఎవ్వరిని కదిలించొద్దు.
ఎందుకంటే మనుషులన్న తర్వాత అందరూ మనుషులేనండి. ఇంట్లో మనల్ని నమ్ముకున్న భార్య అయినా, భర్త అయినా, బయట వారైనా అందరూ మనుషులే. కాబట్టి వాళ్ళు కొంతమంది వేరే రకంగా చెడ్డవాళ్ళు ఉంటారు. వారి విషయం తీసి పక్కన పెట్టేసేస్తే మంచి వాళ్ళని ఏడిపించే హక్కు ఎవ్వరికీ లేదనమాట. కాబట్టి అది గుర్తుంచుకొని ఎవరి బాధకు దయచేసి కారణం అవ్వొద్దు. అలాంటి వారికి మీరు మళ్ళీ కొత్త కొత్త పాఠాలు అంటే వారు పడే బాధలు కాక మళ్ళీ కొత్త కొత్త బాధలు మీరు పెట్టొద్దండి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మీరు సరిజేసుకోగలిగితే మంచిది. తులారాశి వారు కుటుంబ విషయంలో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటారు. కానీ ఈ తులారాశి వారితో స్నేహంగా ఉండండి. మీరు ఇంకా అంటే ఏ విధమైన రిలేషన్స్‌లో అంటే చుట్టాలు, బంధువుల రూపంలో ఇట్లా ఏ రూపంలో ఉన్న ఈ తులారాశి వారు మీకు సహాయం చేస్తారు. కానీ ఏ రూపంలోనైనా మీ జీవితంలో ఉంచుకోండి అనంటే కొంతమందేంటంటే ఇంకా అంటే వీరిని మనం ఇంకా దగ్గర బంధాల్లో ఉంచుకోవచ్చు అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. అది ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. కాబట్టి అలాగా ఏ బంధంలోనైనా ఉంచుకోవాలని అనుకున్న వాళ్ళు పొరపాటు ఆలోచనలు ఏదన్నా ఉంటే తీసేసుకోండి. వారు అంటే బంధాలు, బంధుత్వాలకు బాగా విలువనిచ్చేటటువంటి మనుషులు. ముఖ్యంగా జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కాబట్టి తులారాశి వారి వల్ల స్నేహితులకు లాభం ఉండవచ్చు, బంధువులకు లాభం ఉండవచ్చు. అంతేకానీ తులారాశి వారిని వివాహం కాని వాళ్ళని ఎవరినైనా ప్రేమించండి. కానీ వివాహమైనటువంటి వ్యక్తుల జోలి ఎవరన్నా అవతల వ్యక్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా నరకం అనుభవిస్తారనమాట. వారికేంటంటే మీరు పడేటటువంటి బాధలు కాక ఇంకా రెట్టింపు బాధలు మీ జీవితంలో తెలుసుకోవాలి అని అనుకుంటే తులారాశి వారిలో వివాహమైనటువంటి వారి జోలి మీరు పొండి. లేదు మాకొద్దు దండం అని చెప్పేసేసి అనుకుంటే వివాహమైనటువంటి వ్యక్తుల జోలి పొరపాటున కూడా పోవద్దు. ఎందుకంటే వివాహమైనటువంటి వ్యక్తుల జోలి పోవటం చాలా పొరపాటండి. అది మీరు చేసేటటువంటి పొరపాటుకు ఖచ్చితంగా మీకు మానసికంగా శిక్ష అనుభవం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు కదిలిస్తే వివాహమైన వాళ్ళలో కొంతమంది తులారాశి వ్యక్తులు కదిలిస్తే వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అవుతారు. కానీ తర్వాత మాత్రం మీకు గట్టిగా చుక్కలనేది చూపిస్తారనమాట అవతల వ్యక్తికి. కాబట్టి ఏ బంధంలో ఉన్నా వదులుకోవద్దు అనే మాటను పొరపాటును కూడా తప్పుగా అనుకోమాకండి. బంధం అంటే ఒక న్యాయమైన బంధాల్లో మీరు ఉంచుకోండి. అలాంటి న్యాయమైన బంధాలకు కాస్తో కూస్తో తులారాశి వారు సహాయం చేస్తారు. అంతేకాని వేరే బంధాలకు మాత్రం తులారాశి వారు ఎప్పుడు కూడా అంటే వారికి సహాయం అనేది చెయ్యరు. అసలు వారు తెర వెనకే ఉంటారు కానీ తెర ముందుకు రారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులను కదిలించుకోవటం వలన జీవితం అనేది నరకం పాలవుతుందనమాట. కాబట్టి తులారాశి వ్యక్తులతో చాలా వరకి కూడా జాగ్రత్తగా ఉండండి. వారు పైకి కనిపించే అంత ఈజీ పర్సన్స్ అయితే కాదు. చాలా చాలా తెలివిగలవాళ్ళు, చాలా మేధావులు. స్వార్థం అనేది 100కి 1000% ఈ తులారాశి వ్యక్తులకు ఉంటుందన్నమాట. కాబట్టి తులారాశి వారిని పొరపాటున ఎవరైనా సరే అంటే కుటుంబ పరిస్థితులు బాగోని వారు వీరికి చాలా డబ్బుందనో, లేకపోతే వారి యొక్క వ్యక్తిత్వం తెలివితేటలు నచ్చో, లేకపోతే ఇంకో దానికో గనక మీరు ఆకర్షణకు గురైతే మాత్రం ఖచ్చితంగా మీరు నరకం అనుభవిస్తారనమాట. కాబట్టి వివాహమైనటువంటి వారి జోలి పోవాలన్న మీ ఆలోచన ఒక తప్పు. మళ్ళీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టుకుంటే వారు మీకు దొరుకుతారేమో అని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటనమాట. వారు మీకు ఎప్పటికీ దొరకరు. వారి కుటుంబంలోనే మీరు ఎంత ప్రేమలను చూపించినా సరే వారు కుటుంబానికే ప్రాముఖ్యత ఇస్తారు. జీవిత భాగస్వామిని తప్ప వారు ఎవ్వరిని ప్రేమించరు, ప్రేమించలేరు. వారి మనసులో వారి జీవిత భాగస్వామి మాత్రమే వారి గుండె లోతుల్లో ఉంటుంది. కాబట్టి మనిషిని సొంతం చేసుకోగలుగుతారేమో గాని మీరు తులారాశి వారి యొక్క మనసును ఎవ్వరు బయట వ్యక్తులు సొంతం చేసుకోలేరండి. ఇది మాత్రం చాలా గొప్ప వాస్తవం అన్నమాట. కాబట్టి తులారాశి వారి గురించి అంటే ఏదైనా కొంతమంది చుట్టూతా ఉంటారు కదా! అలాంటి వారికి కూడా చాలా వరకి కూడా మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా విని అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి. చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోకి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఇలా ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. వారికి చాలా వరకు కూడా హెల్ప్ అవుతుందనమాట. లేకపోతే మాత్రం వారు చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేది 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి అస్సలు లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఎందుకంటే కనీసం కొంతమందైనా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇలా
కొంతమంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అనుభవంతో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి పొరపాటును కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మళ్ళీ విని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇలా మీకేదైనా అనుభవాలు జరిగినాయేమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయటం వలన మీ మనసులో బాధ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. దాన్ని బట్టి కొంతమంది మారటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయన్నమాట. ఆ పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది తులారాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఖచ్చితంగా వర్తిస్తుందన్నమాట. కాబట్టి అలా వర్తించిన వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.